వెల్కమ్ టు సుమహాస్ బ్లాగ్. ఈరోజు మనం మరొక చక్కని జోకుని చెప్పుకుందాం. ఈ జోకులు వినడం వల్ల నవ్వు అనే పువ్వు వికసిస్తుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. కాబట్టి మనం అందరం నవ్వుకుందాం హాయిగా. ఒక గ్రామంలో పాపం ఒకడు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాడు. అక్కడ రాగి ముద్ద, మా ప్రాంతంలో సంగటి అంటారు, అది తయారు చేసి పెట్టారు. తిన్నాడు మనవాడు పాపం, ముక్కు అందే వరకు బాగా తినేశాడు. మరి మధ్యాహ్నం ఇంకో ఇంటికి వెళ్ళాడు. అక్కడ రాగి రొట్టె పెట్టారు, అది కూడా రాగులతో చేసింది. విరాగిగా కాకుండా బైరాగిగా కాకుండా ఆలోచన చేసి అది కూడా తిన్నారు పాపం. మరో చోటుకు పోతే ఆ రాగులతోనే సేమియాలు తయారు చేశారు వాళ్ళు. అక్కడ అదే కనపడింది. పాపం మనవాడి కవిత్వం వచ్చింది. ఇంట్లో చక్రాకారము, బయట గుండ్రాకారము, ఇక్కడికి వస్తివా జడలు ధరించుకొని అని అన్నారు. ఏం స్వామి ఏదో కవిత చెప్తున్నారు అంటే, అయ్యా ఇంట్లో సంగటి చేశారు, అది గుండ్రాకారము. ఇంకో చోట వెళ్తే చక్రాకారం రొట్టె, ఇక్కడ జడలు ధరించుకుని శివుని జడల్లాగా ఇక్కడ ఊటి పెట్టారు. అన్ని చోట్ల రాగులే తినలేక కవిత్వం వచ్చింది ఆయన అన్నాడు. నమస్కారం.